ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు పౌష్టికాహారం అందించడం మీ ప్రభుత్వ లక్ష్యంగా పనిచేస్తుందని జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి లక్ష్మణ్ అన్నారు. జిల్లా కేంద్రంలో ఉమెన్స్ డిగ్రీ కళాశాల వసతి గృహం నందు కామన్ మెనూ లాంచింగ్ కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గురుకులాల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు ఇంకా నాణ్యమైన పౌష్టికాహారం, కాస్మెటిక్స్ అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హర్షణీయమని అన్నారు. డైట్, కాస్మెటిక్ ఛార్జీలు పెంచడం విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, వారు చదువులో రాణించడానికి మరింతగా దోహదపడుతుందని ఆమె పేర్కొన్నారు. ఇప్పటిదాకా మేడం గారు కానీ మన లక్ష్మీ ప్రసన్న గారు కానీ మీకు అన్ని విషయాలు చెప్పారు. మళ్ళీ నేను అదే విషయాలు చెప్తే అసలు బాగోదు. ఎందుకంటే మీకు 7 సంవత్సరాల నుంచి డైట్ ఛార్జెస్ పెంచినవి లేవు. గత 7 సంవత్సరాల నుంచి ఇప్పుడు మీకు డైట్ ఛార్జెస్ అనేది 40% పెంచడం జరిగింది. అండ్ అమ్మాయిలకు అత్యంత అవసరమైంది కాస్మెటిక్ ఛార్జెస్. సో అది కూడా మీకు 200% పెంచడం జరిగింది 16 సంవత్సరాల తర్వాత. ఓన్లీ మీకు ఇలా మెస్సేనా? ఓ సూపర్. సో మీకు దాని తర్వాత మీకు ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోమని కింద కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే హెడ్ మాస్క్ మెయింటైన్ చేస్తున్నారో ఇది రెగ్యులర్గా రోజు మెయింటైన్ చేయాలి. ఎందుకంటే అన్నంలో వెంట్రుకలు కూడా రావడానికి లేదు. ఎందుకంటే మీరందరూ పరిశుభ్రంగా తినాలి. వాళ్ళు పరిశుభ్రంగా చేయడంతో పాటు మీరు కూడా పరిశుభ్రంగా ఉండాలని చెప్పేసి మా ఉద్దేశం. అమ్మాయిలు ఫస్ట్ ఎప్పటికైనా మీకు మంత్లీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి మనం ఫస్ట్ పరిశుభ్రంగా ఉండాలి. అవునా? మీరు ఏదైనా పరిశుభ్రంగా ఉండి తింటే అది అమృతం అవుతుంది, లేదంటే విషం అవుతుంది. సో దాంతో ఏమంటారు, బయటకు వెళ్ళిన తర్వాత గవర్నమెంట్ నిర్లక్ష్యం, ఇలా చేసింది అలా చేసింది అని చెప్పేసి చెప్తారు. ఎక్కడ ఏ ప్రాబ్లం అయినా ఏదో ఒకటి గవర్నమెంట్కి తోయడం అనేది అది అందరికీ అలవాటు అయిపోయింది. కాబట్టి సో మీరందరూ వాళ్ళెంత జాగ్రత్తగా ఉంటారో మీ గురించి మీరు కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి. అండ్ మిమ్మల్ని ఇక్కడ ధైర్యంతో, ఒక నమ్మకంతో మీ అమ్మ నాన్న మిమ్మల్ని ఇక్కడ ఉంచిర్రు అని అంటే ఖచ్చితంగా వీళ్ళందరి మీద నమ్మకంతోనే మిమ్మల్ని ఇక్కడ ఉంచిర్రు. కాబట్టి సో మీరందరూ కూడా బాగా చదువుకొని బాగా పైకి రావాలి. అండ్ ప్లీజ్ ఎవరు కూడా ఎవరిని ర్యాగింగ్ చేయొద్దు. హాస్టల్స్లలో ఏ గర్ల్ కూడా ఇంకో గర్ల్ని ర్యాగ్ చేయొద్దు. ఎందుకంటే ఈ రోజుల్లో ఉన్న పరిస్థితి ఎట్లుందంటే చాలా సున్నితమైన మనసు ఉంటుంది ఒక్కొక్కరిది. సో ఎవరైనా సరదాకి ర్యాగింగ్ చేసినా కూడా అది వాళ్ళు ఎందుకో సీరియస్గా తీసుకుంటారు. సో ఎవరు కూడా ప్లీజ్ దయచేసి ఎవరు కూడా ఎవరిని ర్యాగ్ చేయొద్దు. ర్యాగింగ్ అనేది చాలా అమానుషం అనుకోవాలి అది. ఎందుకంటే కొంతమంది సరదాగా కూడా చేస్తారు. కూడా ఇక్కడ నుంచి ర్యాగింగ్ అనేది చేయొద్దు. ఎందుకంటే చాలా కాలేజీలలో విన్నాను నేను. ఎవ్వరు కూడా అందరూ మీకంటే జూనియర్స్ ఎవరు వచ్చినా కూడా వీళ్ళు నా సిస్టర్స్ అనుకొని మీరు అందరూ కలిసిమెలిసి ఉండాలి. ఎందుకంటే వాళ్ళ మమ్మీ డాడీ కూడా మీ మీద నమ్మకంతోనే వదిలేస్తారు కదా ఇక్కడ. సో అందరూ ఐక్యంగా కలిసి ఉండాలి. అండ్ ఫ్రెండ్స్లో ఉండాలి, అక్క చెల్లెల్లో ఉండాలి. రేపు పొద్దున ఎక్కడికి వెళ్ళినా పలానోళ్ళు ఫ్రెండ్స్ అని చెప్పేసి చెప్పుకునేలా ఉండాలి. అండ్ ఇందాక ఒక అమ్మాయి బ్రేవ్ గర్ల్ ఒకటే మాట్లాడింది, మళ్ళీ ఒక ఆఫీసర్, ఒక గొప్ప ఆఫీసర్ని అయ్యి ఇదే కాలేజ్కి చీఫ్ గెస్ట్గా వస్తా అని చెప్పింది. అట్లాగే ప్రతి ఒక్కరిలో ఒక నమ్మకం, కళ అండ్ అట్లాంటి ఒక ఏమంటారు ఒక ఫెసిలిటీస్ అండ్ అట్లాంటి ఆలోచన ప్రతి ఒక్కరిలో కలిగి ఉండాలి. ఆ కసి మీలో ఉండాలని చెప్పేసి చెప్తున్నాం. మీరందరూ చదువు వెనుక ఎలా అయితే పరిగెడుతున్నారో అండ్ దాంతోపాటు టాలెంట్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఏదో ఒక టాలెంట్, దాన్ని బయటకు తీయండి, దాన్ని ఉపయోగించుకోండి. ఖచ్చితంగా మీరు ముందుకెళ్తారు. అండ్ మొన్ననే మీ అందరికీ ఇక్కడికి 2 times విజిట్ చేశాను, 3rd time విజిట్ చేయడం. మేడం గారు కూడా మొన్న ఒక 2 times మేడం మా దాంట్లోకి రాండి అంటే కూడా ఆ రోజు ఏదో వీలు కాలేదు, ఎమ్మెల్యే గారితో వెళ్ళిపోవడం జరిగింది 2 సార్లు. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి ఈ రోజు ఇలా మీ అందరినీ కలిసే అవకాశం వచ్చింది నాకు. గౌరవ ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని కలిసే అవకాశం నాకు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే మరి ఉప ముఖ్యమంత్రి గారు కూడా బట్టి విక్రమార్క గారు కూడా ఒక్కటే హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ మన మంత్రి గారు అయిన పొన్నం ప్రభాకర్ గారు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకనంటే మీ అందరికీ ఇంత మంచిగా డైట్ ఛార్జెస్ పెంచి వీక్లో 2 times చికెన్ పెట్టి, బాయిల్డ్ ఎగ్స్ పెట్టి, ఇప్పుడు మీకు ఖచ్చితంగా ఈ రాగి జావ అనేది ఇంక్లూడ్ చేసి చూడండి. అది మీకు ఎంత హెల్త్ అనేది మీకు ఇప్పుడు తెలియదు. ఆఫ్టర్ 10 years మీ బోన్స్ వీక్ అవుతున్న టైంలో మీకు తెలుస్తుంది. ఓకే ఆనాడు మీకు రాగి జావ పెట్టిరు, డైలీ మెనూలో ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా అదృష్టం. మాకెవరు చిన్నప్పుడు చెప్పలేదు రాగి జావ తాగాలి, ఇవన్నీ తినాలి అని చెప్పేసి. ఇంట్లో
ఆ కాలంలో ఎవరికి తెలియదు. సో ఎవరు ఇవన్నీ ఇంక్లూడ్ చేయలేరు మాకు, కానీ మీకు డెఫినెట్గా ఇంక్లూడ్ చేస్తున్నారు. ఎందుకంటే లేడీస్ చాలా వీక్ అవుతూ ఉంటారు, మంత్లీ మనకు ప్రాబ్లం ఉంటుంది కాబట్టి లేడీస్ అమ్మాయిలు అనేవాళ్ళు చాలా వీక్ అవుతూ ఉంటారు కాబట్టి సో ఖచ్చితంగా రాగి జావా, రాగులు, శనగలు, పుట్నాలు అనేది బాగా ఇంపార్టెంట్ మన లైఫ్లో. అవి ఉంటే మీ బోన్స్ వీక్ కావు. మీకు రక్తస్రావం ఎక్కువ ఉన్నా కూడా ఖచ్చితంగా మీ బోన్స్ వీక్ అవ్వకుండా మీరు మంచిగా ఉంటారు, స్ట్రెంగ్తన్గా ఉంటారు. అండ్ అబ్బాయిల కంటే ఖచ్చితంగా ఉమెన్ అనేది ఎక్కడైనా స్ట్రాంగే, అవునా కాదా? సో ఖచ్చితంగా ఉమెన్ బ్రేవ్ అనేది మనం అంటే ఏంటిది అనేది ఖచ్చితంగా చూపించుకోవాలి. అండ్ ఎక్కడున్నా ఖచ్చితంగా ఒక ఉమెన్గా నేను మీ అందరికీ చెప్పేది ఒక్కటే, ఎక్కడున్నా మీరు అందరూ బాగుండాలి. అండ్ ఇందాక మాట్లాడిన అమ్మాయి అయితే నాకు తెలిసి ఖచ్చితంగా రాజకీయ నాయకురాలు అవుతుందని నేను అనుకుంటున్నా. ఖచ్చితంగా మీరందరూ రేపు పొద్దున రానున్న రోజుల్లో మంచి భవిష్యత్తుతోటే ఉండాలి. ఒక్క అమ్మాయే కాదు, ప్రతి ఒక్క అమ్మాయి ఇదే కాలేజ్కి, అది జిల్లా మొత్తానికి ఒక బెస్ట్ ఆఫీసర్గా వెళ్ళాలి. అండ్ జిల్లాలోనే నంబర్ 1 ఆఫీసర్గా వెళ్ళాలి. స్టేట్లో నంబర్ 1 ఆఫీసర్గా ఉంటే మాకు ఇంకా అంతకంటే హ్యాపీ ఇంకేముంటుంది చెప్పండి. మా జగిత్యాలలో, మా టౌన్లో చదువుకున్న అమ్మాయి అని చెప్పేసి మేము గర్వంగా చెప్పుకున్నాం. నిన్ననే మనకి చెస్ ప్లేయర్ అనేది రిలీజ్ అయింది, అవునా? వరల్డ్ వైడ్ చెస్ ప్లేయర్ రిలీజ్ అయిందా? మనం ఎంత గర్వకారణంగా మన తెలుగు అబ్బాయి అని చెప్పేసి ఎంత గర్వకారణంగా చెప్పుకుంటున్నాం. సో రేపు పొద్దున మన జగిత్యాల నుంచి కూడా ఇలాంటి ఒక టాలెంట్ పర్సన్స్ ఎంతమంది వెళ్ళినా ఈమె మా ఊరమ్మాయి, మా జగిత్యాల అమ్మాయి, మా పిల్ల, మా అమ్మాయి అని గర్వంగా చెప్పుకుంటాం కాబట్టి సో మిమ్మల్ని కన్నా మీ తల్లిదండ్రులు కూడా అంతే హ్యాపీగా ఉంటారు కాబట్టి సో డెఫినెట్గా మీరందరూ ఖచ్చితంగా ముందుకెళ్ళాలి అండ్ మంచిగా ఉండాలి. మీ అందరి కోసం ముఖ్యమంత్రిగా రాగానే ఫస్ట్ మీ డైట్ అండ్ కాస్మెటిక్స్, మీకు కాస్మెటిక్స్ లేకపోయినా కాస్మెటిక్స్ ఎవరికైతే రిలీజ్ చేస్తారో ఇంకా వేరే విద్యార్థులకి, సో అందరి గురించి ఆలోచించి ఇవన్నీ ముందుకు తీసుకొచ్చింది.